మనకి అయితే అవ్వని పని కూడా చేయగల సామర్థ్యం ఉన్న ఈ ఫిజికల్ బాడీతో చేస్తామన్న నమ్మకాన్ని క్రియేట్ చేసే బాడీ ఉన్నప్పటికీ లో ఫ్రీక్వెన్సీ మూడ్స్తో ఉంటున్నప్పుడు అది చేయలేకపోవడం. ఓకే, ఇది ఈ హార్మోన్స్ సెక్రిషన్స్ వల్ల అయిపోదండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అవుతుందండి. అంటే ఐఎమ్ హ్యాపీ, ఆ హ్యాపీనెస్తో ఏముందండి నాకు, ఐ వాంట్ బి హ్యాపీ. ఓకే, నాకు కూడా ఇప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. ఎవరికి అది? నా వరకే. దానివల్ల ఉపయోగం ఏమిటి? దానివల్ల ఇంకా ఎనర్జెటిక్ అవుతారు. అయితే ఏంటి నెక్స్ట్ వాట్? యోగాభ్యాసం అది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్తుంది. ఓకే ఓకే. సో ఫిజికల్గా ఏంటి, నేను నా ఫంక్షనాలిటీ ఆఫ్ ద బాడీ, నా ఆర్గాన్ సిస్టమ్స్, నా హెల్దీ అని అనుకుంటున్నాం. బట్ యోగా ఏం చెప్తుందంటే, అంటే యోగాధ్యానం ఏదైనా సరే, సిద్ధయోగం అవ్వచ్చు, క్రియాయోగం అవ్వచ్చు, లయయోగం అవ్వచ్చు, ఏ యోగమైనా, నాదయోగం అవ్వచ్చు, ఏదైనా నువ్వు పంచుకుంటే నీకు ఈ పీనల్ గ్లాండ్ ఆటోమేటిక్గా డీకాల్సిఫై అవుతుంది. ఎలా అయితే ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుందో అప్పుడు నా సంతోషం 10 మందితో పంచుకుంటే ఆ సంతోషం లేదా వాళ్ళ బాధలో నేను పంచుకోగలిగిన దానివల్ల కూడా రిలీజెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హ్యాపీ మూడ్స్, ఇట్స్ అబౌట్ కష్టంలో ఉంటున్నప్పుడు ఒకళ్ళది విన్నా కానీ యూ విల్ బి రిలాక్స్డ్, యూ విల్ బి జాయ్ఫుల్. అమ్మయ్య పోన్లే వాళ్ళకి ఆ కష్టం తగ్గింది, అట్లీస్ట్ ఎంత దాంట్లో నుంచి బయటకు వచ్చారు కదా. ఆ మనసులో నుంచి మనస్సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా ఇచ్చే ఏదైతే కమాండ్ ఉంటుందో అది ఇట్ డైరెక్ట్స్ ఫ్రమ్ ద పీనియల్ గ్లాండ్. అంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా పీనియల్ గ్లాండ్ బాగుంటుంది. 10 మందికి ఉపయోగపడాలి కదా. అవును, ఉపయోగపడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే ఒక జాయ్ఫుల్ మూమెంట్ మైండ్ ఫీల్ అయినప్పుడు ఎస్ ఐఎమ్ హ్యాపీ అనుకుంటున్నప్పుడు అది డీకాల్సిఫై అవుతుంది. లేదా ఏదన్నా చెయ్యలేని టాస్క్ ఒకటి కంప్లీట్ చేసినప్పుడు అందరం అనుకుంటాం కదా భలే కిక్ ఉంది అనుకుంటాం కదా, దాట్ కిక్ ఈజ్ లైక్ ఫ్రమ్ పీనియల్ గ్లాండ్. కానీ అదొక కన్సిస్టెన్సీతో ఉండాలి. ఏదో అప్పుడు వచ్చి అప్పుడు లేచి అప్పుడు పడిపోయేలాగా లాంటిది కాదు. ఇంకా చెప్పాలంటే సింపుల్ అండి, ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలి. ఎలాంటి స్థితి? ఆనంద స్థితి. ఆనందం అంటే మన యొక్క మనస్సు కానీ, ఆత్మ కానీ, బుద్ధి కానీ, ఇతరత్ర ఏవైతే చిత్తము కానీ మనసుతో కూడిన సంతోషాల కన్నా కూడా అధికంగా వెళ్తుంది, హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం. అలా వెళ్తున్నప్పుడు తెలియకుండా మనకి కొన్ని ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అంటే అప్పటిదాకా చూసినా, అప్పటిదాకా ఉన్న అదే కళ్ళు, అదే జీవితం, అదే మనుషులతో ఉన్నప్పటికీ నీ దృష్టి మారుతుంది.